వచ్చి బాయిలింగ్ పర్పస్ అనమాట. అంటే మీకు ఫ్రూట్స్ కానీ రైస్ కానీ పొటాటోస్ కానీ అటువంటి ఏమైనా బాయిల్ చేసుకునే ఐటమ్ ఏమంటే మైక్రోవేవ్లో పెట్టుకోవాలి. మైక్రోవేవ్ ప్రెస్ చేసుకుని మీకు ఫస్ట్ వాటర్ అడుగుతుంది. వాటర్ సెట్ చేసుకోవాలండి. తర్వాత టైం పెంచుకోవాలి. ఒక 10 minutes అలా టైం పెట్టుకోవడం స్టార్ట్ చేయండి. అండ్ ఓన్లీ బాయిల్ ఆఫ్ ఐటమ్ మీకు ఐటమ్ రెడీ అందులో చెక్ చేసుకోవాలంటే డైరెక్ట్ డోర్ ఓపెన్ చేసి ఐటమ్ రెడీ అందులో చెక్ చేసుకోవచ్చు. మీకు మైక్రోవేవ్ గ్లౌజెస్ ఉంటాయి, గ్లౌజెస్ యూస్ చేసి చెక్ చేసుకోవాలి. డైరెక్ట్గా హీట్ చేయబడితే కాలుతుందండి. తర్వాత మళ్ళీ ఒక ఐటమ్ రెడీ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది అనుకుంటే డోర్కి వచ్చేసి స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి టైం కంటిన్యూ అవుతుంది. ఓకే, లేదు ఒక ఉన్న టైం సరిపోదు ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక ప్లస్ 1 minutes ఉంది కదా, ఇది ప్లస్ చేసుకోవచ్చు. 10 seconds ప్రెస్ చేస్తే మీకు టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. 30 seconds ఇంక్రీజ్ చేస్తే టైం అనేది పెరుగుతుంది. స్టాప్ చేస్తే అక్కడితో ఎండ్. ఒకవేళ అయిపోయింది ప్రోగ్రామ్ అనుకుంటే స్టాప్ చేస్తే అక్కడితో ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ మైక్రోవేవ్ ప్రెస్ చేస్తే ఫస్ట్ వాట్స్ పెడుతుంది. వాట్స్ సెట్ చేసుకొని డైరెక్ట్ టైమింగ్ అండి. మీకు 10 minutes లేదా 1 minute పెంచుకోవాలంటే లేదా 10 seconds పెంచుకోవచ్చు. ఇప్పుడు స్టార్ట్ చేయండి. మీకు ఐటమ్ రెడీ అని చెక్ చేసుకుంటారు. ఐటమ్ రెడీ చూసుకొని ఇక్కడ ఇంకా అవ్వలేదు ఇంకా టైం పడుతుంది ఇంకా 5 minutes సరిపోతుంది అనుకుంటే మళ్ళీ డోర్ వేసి స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. ఓకే, ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. లేదు ఇంకా టైం పెంచుకోవాలి, టైం సరిపోతుంది అనుకుంటే 30 seconds పెడితే టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. లేదు అక్కడితో మీకు అయిపోయింది ఐటమ్ అనుకుంటే స్టాప్ చేస్తే అక్కడితో ఎండ్ అనమాట ప్రోగ్రామ్. నెక్స్ట్ వచ్చి గ్రిల్ అండి. అంటే మీకు ఫ్రై ఐటమ్ ఏదైనా వచ్చి గ్రిల్లో పెట్టుకోవాలి. అంటే పాపడ్స్ కానీ నట్స్ కానీ అటువంటి ఏమైనా ఫ్రై చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ గ్రిల్ అనమాట. గ్రిల్లో ఓన్లీ మీకు టైమింగ్ కూడా అడుగుతుంది. గ్రిల్ ప్రెస్ చేయడం, టైమింగ్ ఇచ్చుకోవడం. ఒక 1 minute అయితే 1 minute, లేదా 10 minutes అయితే 10 minutes, లేదా 10 seconds ఎంత అయితే చూడండి స్టార్ట్ చేయడం. సేమ్ దీనికి కూడా అంతే. ఐటమ్ రెడీ అందులో ఓపెన్ చెక్ చేసుకోవడం. అక్కడ అవ్వకపోతే మళ్ళీ డోర్ క్లోజ్ చేసి స్టార్ట్ చేయడం, స్టార్ట్ చేసుకోవడం. లేదు ఇంకా టైం పెంచుకోవాలంటే 30 seconds ఇంక్రీజ్ చేసుకోవడం. నెక్స్ట్ కన్వెన్షన్ అంటే మీకు బేకరీ ఐటమ్ అనమాట. మీకు బేకరీ ఐటమ్స్ ఏమైనా అటువంటి ఏం పెట్టుకుంటే కన్వెన్షన్ అండి. కన్వెన్షన్ ప్రెస్ చేస్తే మీకు డిగ్రీస్ అడుగుతుంది. దీంట్లో ఫస్ట్ ఆన్ చేయగానే డిగ్రీస్ ప్రెస్ చేస్తుంటే మీకు డిగ్రీస్ మార్క్ 180 degrees అలాగే. ఆ 200 degrees అలా సరిపోతుంది అనుకుంటే 200లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు టైమింగ్ అండి. ఒక 10 minutes అయితే 10 minutes టైమింగ్ ఇచ్చుకోవడం స్టార్ట్ చేయండి. దీనికి కూడా అంత సేమ్ అండి. ఐటమ్ రెడీ అందులో డోర్ ఓపెన్ చెక్ చేసుకోవడం. రెడీ అవ్వకపోతే మళ్ళీ డోర్ క్లోజ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ టైం ఇంకా పెంచుకోవాలనుకుంటే 30 seconds ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లేదు మీకు ఐటమ్ ఆ టైంలో అయిపోయింది అనుకోండి, ఇంకా ముందు అయిపోయింది అనుకోండి, ఐటమ్ తీసేసుకోవడం స్టాప్ చేస్తే ఆగిపోతుంది. ఈ ఫంక్షనింగ్ అంతా మీకు మాన్యువల్ డైరీ ఇంకా రెగ్యులర్ అన్నింటికి ఒకటే ప్రోగ్రామ్ ఉంటుంది. అది ఓపెన్ చేయడం, చెక్ చేయడం, అవ్వకపోతే మళ్ళీ డోర్ క్లోజ్ చేయడం, స్టార్ట్ చేయడం, అది కావాలంటే. నెక్స్ట్ వచ్చి మైక్రోవేవ్ ప్లస్ గ్రిల్ అండి. అంటే మీకు బాయిల్ అవి ఫ్రై ఐటమ్ అనమాట. మైక్రోవేవ్లో పెట్టుకుంటే వాట్స్ పెడుతుంది. వాట్స్ పెట్టుకుని తర్వాత టైమింగ్ ఇచ్చుకోవడం స్టార్ట్ చేయడం. సేమ్ దీనికి కూడా అంతే అండి. డైరెక్ట్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవడం. ఐటమ్ రెడీ ఓపెన్ చెక్ చేసుకోవడం, మళ్ళీ డోర్ క్లోజ్ చేయడం, స్టార్ట్ చేయడం. ఇంకా టైం పెంచుకోవాలనుకుంటే 30 seconds ఫినిష్ చేసుకోవచ్చు. వచ్చి మైక్రోవేవ్ ప్లస్ కన్వెన్షన్. అంటే మీకు బాయిల్ అవి బేకరీ ఐటమ్ ఏదైనా సరే మైక్రోవేవ్ కన్వెన్షన్లో పెట్టుకోవాలి. మైక్రోవేవ్ ప్లస్ కన్వెన్షన్ ఇది ప్రెస్ చేస్తే మీకు ఫస్ట్ డిగ్రీస్ అడుగుతుందండి. తర్వాత టైమింగ్ అండి. ఇది ఏ ఐటమ్స్కి యూజ్ అవుతుందండి? మీకు మైక్రోవేవ్ అంటే మీకు ఎగ్ పఫ్స్ అటువంటి ఉంటాయి కదండి. కర్రీ పఫ్స్ లోపల కొంచెం బాయిల్ అవ్వాలంటే, లేదంటే మీకు చికెన్ కానీ, అంటే చికెన్ కొంచెం పైన గార్లిక్ చికెన్ అంటారు కదా, పైన ఆ టైంలో కనుక మీకు అక్కడితో ఎండ్ అయిపోతుంది అనుకుంటే షాప్. నెక్స్ట్ మీకు హెల్దీ కుక్, కిడ్స్ న్యూట్రిషన్, వెజ్ అన్నీ కదా, ఇవన్నీ ఇక్కడ ఇస్తారు అన్నమాట ఆఫీస్.